హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఇక్కడ టెట్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే చాప్టర్ వైజ్గా మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో కంటెంట్ దాన్ని తీసుకొనే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి, ప్రీవియస్ క్లాస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ మన ఆహారం అనేటటువంటి పాఠం నుంచి ఇక్కడ బిట్స్ అనేవి కొన్ని తయారు చేశాను. సో అవి మీకు కనుక ముందే వచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అదే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్కి సంబంధించినటువంటి మొట్టమొదటి పాఠమైనటువంటి మన ఆహారం అనేటటువంటి పాఠం నుంచి ఇక్కడ మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అరటిపండులో ఉండే మూలకం, అరటిపండులో ఉండేటటువంటి మూలకం ఏది అని ఇవ్వడం జరిగింది. సో ఈ పాఠానికి మన ఆహారం అనే పాఠంలో నేను ఫస్ట్ పేపర్ నుంచే ఇక్కడ క్వశ్చన్ అనేది తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. గమనించండి, అరటిపండులో ఉండేటటువంటి మూలకం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సోడియం, కాల్షియం, జింకు, అదేవిధంగా పొటాషియం. మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ అరటిపండులో ఉండేటటువంటి మూలకం ఏంటంటే పొటాషియం అన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనం అరటిపండును పరిగడుపున డైరెక్ట్గా తినకూడదన్నమాట. సో కొంత మాంసకృతులను లేదా ప్రోటీన్స్ని యాడ్ చేసి తిన్న తర్వాతనే అరటిపండు తినడం చాలా మంచిదని మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చికోరి ఈ క్రింది వానిలో దేనిని మేలు చేస్తుంది? చికోరి అనేది అంటే చికోరి తినడం వల్ల ఈ క్రింది వానిలో దేనికి ఏ వ్యవస్థకు మేలు చేస్తుందని ఇవ్వడం జరిగింది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమన్వయ వ్యవస్థ 1, 3న. సో ఇక్కడ చికోరి తినడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థకి ఎక్కువగా మేలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు స్పీడ్ అనిపించినట్లయితే వీడియోని కొంచెం స్లో మోడ్లో పెట్టి వినండి. ఒకవేళ ఫాస్ట్ అనిపించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, స్లో అనిపించినట్లయితే మీరు స్పీడ్గా పెట్టి వినొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చను, ఆహార పదార్థాల నిల్వలలో వాడే రంగులు రసాయనాల వల్ల వచ్చే వ్యాధి. అంటే ఆహార పదార్థాలు, మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో రసాయనాలు కలిపి నిల్వ చేసి ఉన్నట్లయితే అప్పుడు కొంత వ్యాధి అనేది మనకు రావడం జరుగుతుంది. అలాంటి వ్యాధులు ఏమిటి అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి, బీపీనా, క్యాన్సరా, అలర్జీనా, మధుమేహమా? సో ఇలాంటి రసాయనాలు కలిపి నిల్వ చేసుకొని ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బీట్రూట్లో ఉండే పోషకాలు, బీట్రూట్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి పోషకాలు ఏమిటి అంటే పిండి పదార్థాలు ఉంటాయా, కొవ్వులు ఉంటాయా, ఖనిజ లవణాలు ఉంటాయా, ప్రోటీన్లు ఉంటాయా? ఓకే, చూడండి ఇక్కడ బీట్రూట్స్ ఉండేటటువంటి పోషకాలు ఏంటంటే పిండి పదార్థాలు. కరెక్ట్ ఆన్సర్. బీట్రూట్లో ఉండేటటువంటి పోషకాలు ఏంటి అంటే పిండి పదార్థాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బఠానీ తినడం వల్ల సాధారణంగా వచ్చే వ్యాధి, బఠానీలు తినడం వల్ల సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధి ఏంటి అని ఇవ్వడం జరిగింది. అస్తమా వస్తుందా, అలర్జీనా, విరేచనాల, దురదల? సో మనం బఠానీలు ఎక్కువగా తినడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి అలర్జీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మొక్కలలో ఎక్కువ ఉపయోగపడని భాగం ఏది అని ఇవ్వడం జరిగింది. అంటే మొక్కలలో మనకి ఎక్కువగా ఉపయోగపడనటువంటి భాగం ఏంటి?
ఆకుల, వేర్ల, విత్తనాల, పువ్వుల? సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పువ్వులు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఎస్, పండ్లు ఫలాలను నిల్వలకు ఉపయోగించే పదార్థాలు. పండ్లను అదేవిధంగా ఫలాలను నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే పదార్థాలు ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చక్కెర పాకం, ఫ్రిడ్జ్, తేనె, అదేవిధంగా 1 మరియు 3. సో ఇక్కడ ఆహార పదార్థాలు అంటే పండ్లను ఫలాలను నిల్వ చేసుకోవడానికి చక్కెర పాకాన్ని ఉపయోగిస్తారు, అదేవిధంగా తేనెను కూడా కలిపి ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 1 and 3 అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్, కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు, డిజైన్లను చేయడం. ఓకే, కూరగాయలతోటంట వివిధ ఆకారాలు, డిజైన్లతో చేయడం అనేది ఏమవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి. సో మనం చూసుకున్నట్లయితే వెజిటేబుల్ డిజైనింగ్, వెజిటేబుల్ కార్వింగ్, వెజిటేబుల్ క్రియేటింగ్, పైవన్నీ. సో కూరగాయలను వివిధ ఆకారాలు, డిజైన్లుగా చేయడాన్ని ఏమంటారంటే ఇక్కడ వెజిటేబుల్ కార్వింగ్ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సలాడ్ అనేది ఏ భాషా పదం అని ఇవ్వడం జరిగింది. గమనించండి. సలాడ్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, లాటిన్, గ్రీకు, ఆంగ్లం, ఫ్రెంచ్. సలాడ్ అనేది ఒక ఆంగ్ల పదం. ఓకేనా ఫ్రెండ్స్. ఎస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా క్రింది వానిలో డ్రై ఫ్రూట్స్ కానిది ఏది అని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. క్రింది వానిలో డ్రై ఫ్రూట్స్ కానిది అంటే ఇక్కడ జీడిపప్పు, అదేవిధంగా బాదం, కిస్మిస్, మిరియాలు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అవుతుంది, బాదం కూడా డ్రై ఫ్రూట్స్ అవుతుంది, కిస్మిస్ కూడా డ్రై ఫ్రూట్ అవుతుంది. కానిది అడిగింది కాబట్టి ఇక్కడ మిరియాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్, పొగపెట్టి నిల్వ చేసే ఆహారం ఏది అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. పొగపెట్టి నిల్వ చేసే ఆహారం ఏది అని ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న, చేపలు, టమాటాలు, పైనాపిల్. సో పొగపెట్టి నిల్వ చేసే ఆహారం ఏంటంటే ఇక్కడ చేపలు అనమాట. ఎక్కువ శాతం చాలామంది మొక్కజొన్న అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, చేపలుని మనం పొగబెట్టి నిల్వ చేస్తామన్నమాట. డైరెక్ట్ బిట్ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సలాటా అనగా తీయదనం, చేదు, ఉప్పదనం, రుచి లేకపోవడం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సలాటా అనగా ఏంటంటే ఇక్కడ ఉప్పదనం అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. ఎస్, ఈ క్రింది వాటిలో వేటిని వేయించి ఆహార పదార్థాలను తయారు చేస్తారు? ఓకే, అంటే ఈ క్రింది వాటిలో వేటిని వేయించి ఆహార పదార్థాలను తయారు చేస్తారు? బంగాళదుంప, పెసళ్ళు, మినుమలు, అదేవిధంగా చిలగడదుంప. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేసి తీసుకునే ఆహార పదార్థాలు అంటే ఇక్కడ ఏంటంటే బంగాళదుంప కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్, చికోరి అనేది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది? చికోరి అనేది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు మేలు చేస్తుందని ఇవ్వడం జరిగింది. చూడండి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ అదేవిధంగా రక్త ప్రసరణ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థకి బాగా మేలు చేస్తుంది అనమాట చికోరి తీసుకోవడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్, రాజస్థాన్లో బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలు ఏంటి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది, గోధుమ, జొన్న, రాగి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు. సో రాజస్థాన్లో బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు అనేవి రాజస్థాన్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార ధాన్యాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక
ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోర్ బిట్స్ అనేవి చాప్టర్ వైజ్గా తయారు చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఒక సబ్స్క్రైబ్ మీ నుంచి నేను ఆశించేది ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఎందుకంటే నాకు ఎక్కువ వీడియో చేయడానికి బాగా మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, గమనించండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. సో ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి, వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి. చదవడం బోర్ కొట్టినట్లయితే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అది బోర్ కొట్టినట్లయితే ఏదో ఒకటి వీడియో, ఏదో ఒకటి అంటే యూట్యూబ్లోకి సంబంధించి అయినా కానీ, మీరు తీసుకున్నటువంటి ఆన్లైన్ క్లాస్ నుంచి అయినా కానీ వీడియోస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయినా వినండి ఫ్రెండ్స్. బట్ ఇక ఎప్పుడు కానీ టైం మాత్రం వేస్ట్ చేయమాకండి. సో ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఉద్యోగం వస్తే నో ప్రాబ్లం, అదే మనం దగ్గరకు వచ్చి మిస్ అయినామనుకో చాలా బాధ ఉంటుంది. సో ఎందుకంటే నా మిత్రులు చాలామంది అలా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. అస్సలే టైం వేస్ట్ చేయమాకండి. సో అష్టదిగ్బంధనం చేసుకోండి. ఒకటి బోర్ కొడితే ఇంకొకటి విధంగానైనా నేర్చుకునే విధంగా అష్టదిగ్బంధనం చేసుకొని చదువుకుంటే మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.